నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మే 20, 2026 బుధవారం. ఈరోజు మార్కెట్లు గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. వరల్డ్ మార్కెట్లు అన్నీ ఫాలో అవటం, ముడి చమురు ధర $111 పెరగటం, దాంతో మన మార్కెట్లు ఫాల్ సూచిస్తున్నాయి. ఇవాళ బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఎన్ఎస్సి రిజల్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. రూపాయి అయితే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. రూపీ ఇక గోల్డ్ కూడా కొంచెం ఫ్లాట్గానే ఉంది. సిల్వర్ కూడా ఫ్లాట్గానే ఉంది, మైనస్లోనే. ఎఫ్ఐలు మళ్ళీ కంటిన్యూ అమ్మటం మొదలుపెట్టారు. నిన్న అమ్మకాలు మొదలుపెట్టారు. 457.49 కోట్ల ఎఫ్ఐలు అమ్మిండ్రు. మళ్ళీ డిఐలు బైరింగ్లోనే ఉన్నారు. 3801.68 కోట్లు. మొత్తం నిన్న -114. లాస్ట్లో మళ్ళీ సెల్లింగ్ జరిగింది. 114.19 పాయింట్లు మైనస్ బిఎస్సి. నిఫ్టీ వచ్చి 31.95 పాయింట్లు మైనస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 127.85. ఓన్లీ ఐటీ సెక్టార్ ఒకటి పాజిటివ్లో ఉంది. పోతే న్యూస్లోకి వచ్చేటప్పటికి ఒమాక్స్, అది ఒమాక్స్లో డబ్ల్యూఎస్బి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు 175 కోట్లు ఒమాక్స్ గ్రూప్లో. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎక్వైర్ చేయడం జరుగుతుంది. ఎడిషనల్ స్టేక్ అనమాట. జేఎస్డబ్ల్యూ పవర్ సిస్టమ్ అనమాట. అది జపాన్ తోషిబా ద్వారా జరుగుతుంది. 150 కోట్ల రూపాయలు డీల్. తర్వాత మెగా ఇంజనీరింగ్ వచ్చి వాళ్ళ యొక్క వాటా, సిటీ గ్యాస్లో ఉన్నటువంటి వాటాని ఐఓసి హెచ్పిసిఎల్కి అమ్ముతున్నారు. తర్వాత ఐటీసీ హోటల్స్ బై చేయడం జరుగుతుంది. జ్యూరీ హోటల్స్ అనమాట, రిసార్ట్స్ అనే కంపెనీని, అది ఆ హోటల్స్ని వీళ్ళు ఐటీసీ హోటల్ వాళ్ళు కొనటం జరుగుతుంది. ధనుక అగ్రిటెక్ బైబ్యాక్ చేస్తుంది. 1400 రూపాయలు ఒక్క షేరు. తర్వాత ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది, 175 కోట్ల రూపాయలు. బ్రహ్మపుత్ర ఇన్ఫ్రాకి ఆర్డర్స్ రావడం జరిగింది, 114 కోట్ల రూపాయలు. భారత్ ఫోర్జ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి. మెరైన్ గ్యాస్ టర్బైన్లు అనమాట వైజాగ్లో చేయటానికి. ఐఓసి జాయింట్ వెంచర్ చూసుకుంది. జాయింట్ వెంచర్ విత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, విత్ ఎంఐఐ ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ ప్రొడక్షన్ కోసం. ఇది ఈరోజుకి న్యూస్. ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సమ్మర్ క్యాంపులు కూడా ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా చాలా రావాలి. ఈ ఫస్ట్ వరకు వస్తాయి అన్ని కంపెనీలు. 31 మే వరకు రావాలి, చూడాలి. ఎందుకంటే మే 15కే రావాలి, ఇంకా రాలేదు. ఇంకా 1000 కంపెనీలు ఉన్నాయి. 31 మే వరకు వస్తాయి. మనం చూడాలి రిజల్ట్స్ ఏవి బాగున్నాయో చూసుకొని. రిజల్ట్స్ వచ్చినాయి ఉన్నాయి ఆల్రెడీ. అవి కావాలనుకుంటే డేటా ఉంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నేను టిప్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.